పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 10,000 రూపాయలు 20,000 రూపాయల పెట్టుబడులతో ప్రారంభించినారు. 4 మాసంల తర్వాత 30,000 రూపాయల పెట్టుబడులతో 6 వ్యాపారంలో కలిశాను. క్యూ వ్యాపారంను పూర్తి అగుటకు 3 మాసంల ముందు వదిలి వెళ్ళాడు. మొత్తం ఒక సంవత్సరానికి వారికి వచ్చిన లాభము 72,000. అందులో 6 యొక్క వాటా ఎంత అని అన్నాడు. రైట్, మనము క్యాపిటల్ ఇంటూ టైం, ఫస్ట్ పర్సన్ క్యాపిటల్, ఫస్ట్ పర్సన్ టైం. డైరెక్ట్గా టైం ఇవ్వడు, మనం మార్చుకోవాలి. డైరెక్ట్గా కూడా ఇస్తాడు, ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చేద్దాం. లేదంటే మనకు అప్లికేషన్ లాగా ఇచ్చినప్పుడు మనం వాటి ఎంత టైం పెట్టాడనేది మనం గుర్తుపట్టగలగాలి. మొత్తం వ్యాపారం జరిగింది మాత్రం 1 ఇయర్ జరిగింది అన్నాడు. పి మరియు క్యూలు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారన్నాడు. సో ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ వచ్చేసి 10,000 రూపాయలు. సో 10,000 రూపాయలు మనకు ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ అన్నాడు. సో సెకండ్ పర్సన్ క్యాపిటల్ 20,000 రూపాయలు. 4 మాసంల తర్వాత మనకు 30,000 తోటి థర్డ్ పర్సన్. చూడండి ఒకసారి, ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ మనకి ఇక్కడ వేస్తున్నాను. 10 సున్నాలు తీసేస్తాను, 3 సున్నాలు తీసేస్తాను. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ 10. ఈయన మొదటి నుంచి చివరి వరకు ఉన్నాడు కాబట్టి ఈయనకు 12 మాసాలు, 1 ఇయర్ కాబట్టి. సెకండ్ పర్సన్ది 20 సార్, ఇది ఈస్టు. సెకండ్ పర్సన్ 20. ఈయన ఏమైంది అని అంటే, సో ఎవరు మనకి ఇందులో పీక్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారం 10,000 20,000 తోటి స్టార్ట్ చేశాడు. 4 మాసంల తర్వాత 6 వ్యాపారాలు కలిశాను. మరియు 3 మాసంల ముందు ఎవరు వదిలేశారు ఇక్కడ? క్యూ వ్యాపారాన్ని 3 మాసంల ముందు వదిలేశాడంటే మొత్తం 12 నెలల బిజినెస్లో 3 మాసంల ముందు వదిలేశాడంటే ఇంకా 9 నెలలు ఉన్నాడనమాట. అంతే, ఓన్లీ 9 నెలలు ఉన్నాడు. సో థర్డ్ పర్సన్ పెట్టుబడి ఎంత చెప్పాడు? 30,000 రూపాయలు. ఈయన వచ్చేసి మనకు 4 మాసంల తర్వాత చేరాడనమాట. 12 నెలల బిజినెస్లో 4 నెలల తర్వాత చేరాడంటే ఇంక 8 నెలలు ఉన్నాడు. ఫస్ట్ పర్సన్ ఏమో ఫుల్ అటెండెన్స్, సెకండ్ పర్సన్ ఏమో లాస్ట్ 3 మంత్స్ యాబ్సెంట్, థర్డ్ పర్సన్ ఏమో ఫస్ట్ 4 మంత్స్ యాబ్సెంట్. మీకు ఫస్ట్ యాబ్సెంటా, మిడిల్ యాబ్సెంటా, లాస్ట్ యాబ్సెంటా మనకు అనవసరం. యాబ్సెంటే అనమాట, అంతే. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో సున్నాను కూడా కొట్టేయచ్చు కదా సార్, ఇది కొట్టేసాం. 12 × 1 12, నెక్స్ట్ 2 × 9 18, నెక్స్ట్ 3 × 8 24. ఇక్కడ వేస్తున్నాను. 12 18 24 అనేది వచ్చింది. ఇంకా కొట్టివేయచ్చు కదా. 6 2 సార్లు 6, 3 సార్లు 6, 4 సార్లు. మొత్తం భాగాలు ఎన్ని అవుతున్నాయి? 9. 9 భాగాలకు ఎంత నువ్వు పంచాల్సిన అమౌంట్? 72,000. ఎవరిని అడిగాడు ఆయన మన ఇందులో? 6 అంటే ఎవరు? చివరి వ్యక్తి. అంటే 4 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లై 4 × 72,000 డివైడెడ్ బై 9 కట్ చేస్తే 8,000. అప్పుడు ఎంత అవుతుంది సార్? ఇది 32,000 రూపాయలు. 32,000 ఇస్ ఆన్సర్ అనమాట.